హాయ్ గైస్, వెల్కమ్ టు కుకింగ్ కిచెన్ ఛానల్కి. ఈరోజు వచ్చేసి టమాటో పల్లీల చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. స్పైసీగా ఆంధ్ర స్టైల్లో. ఫస్ట్ వచ్చి ఒక ప్యాన్లో వచ్చి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసినాను, నూనె. దాని తర్వాత వచ్చి 3 స్పూన్స్ ఆఫ్ పల్లీలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు వచ్చి బాగా వేగినాయి. దాని తర్వాత వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి. నేను కరివేపాకు వేసుకుని దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయినాక ఇది తీసి ఒక సైడ్లో పెట్టుకోండి. కొంచెం సలారే వరకు సైడ్లో పెట్టుకోండి. ఫ్రై చేసింది ఒక సైడ్లో తీసి పెట్టుకున్నాను. అదే ప్యాన్లో వచ్చేసి 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకో. ఆయిల్లో వచ్చేసి ఒక 10 మిర్చి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంది. ఇది ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. చిల్లీ వచ్చేసి బాగా ఫ్రై అవ్వాలి. దీని తర్వాత వచ్చేసి నేను 5 టమాటోస్ తీసుకున్నాను, కట్ చేసి పెట్టింది. ఆ టమాటోస్ వచ్చి దీంతో యాడ్ చేసుకోవాలి. దీని కానీ బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టినాను. ఆ 2 ఆనియన్స్ వచ్చి బిగ్ సైజ్లోనే కట్ చేసి వేసుకోండి, ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత వచ్చి తెల్లగడ్డ ఒక 8-9 పీసెస్ ఉంటే చాలు. దీన్ని బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి. ఇది సింపుల్ అండ్ ఈజీ రెసిపీనే. ఇది ఎవరైనా స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఈ చట్నీ చేసుకుని రైస్లో తినవచ్చు, అంత బాగుంటుంది. ఇది చూడండి, ఇది బాగా ఏగింది. ఇది ఇంకా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే. ఇది వచ్చేసి దోశకి, అన్నంకి బాగుంటుంది. ఇది పచ్చడి అనేది స్పైసీగా. ఇది బాగా ఏగింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారించుకోవాలి. దాని తర్వాత చిన్న సైజు వచ్చేసి చింతపండు వచ్చి నేను నానేసుకున్నాను. ఇది నానేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వచ్చేసి మనం ఆల్రెడీ పట్టిపెట్టింది పల్లీలు, కరివేపాకు, జీరా వచ్చి గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. నేను జార్ తీసుకున్నాను. జార్లో వచ్చేసి అంతా దీంట్లో వేస్తున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేయాలి పౌడర్ లాగా. ఇది నేను గ్రైండ్ చేసుకున్నాను. పౌడర్ అంటే ఫైన్ పౌడర్ లాగా చేసుకోవద్దండి, లైట్గా కొంచెం శనగకాయ విత్తనాలు ఇలా ఉండాలి. దాని తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో వచ్చి దీంట్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకోవాలి. మీకు రోల్ ఉంటే రోల్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. నేను రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలో గ్రైండ్ చేసి చూపిస్తున్నాను మీకు. మనం ఆల్రెడీ నానేసి పెట్టిన చింతపండు వచ్చేసి దీంట్లో పోయాలి. పోసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని గ్రైండ్ అంటే ముక్కలుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను. బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దండి, లైట్గా ఇలా గ్రైండ్ చేసుకోండి. దీన్ని వచ్చేసి నేను ఆయిల్ ఇప్పుడు తాలింపు వేస్తాను. ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో వచ్చి ఒక స్పూన్ ఆయిల్, స్పూన్ వచ్చేసి ఆవాలు వేస్తున్నాను. మీకు తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే అలానే తినా కానీ బాగుంటుంది. నేను తాలింపు వేసి చూపిస్తున్నాను. తాలింపు వేసి ఇంకొంచెం బాగుంటుంది అనేసి. ఇది బాగా కొంచెం చిట్పట్లాడాలి. ఈ చిట్పట్లాడుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వచ్చి దీంట్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను ఒక ఎండుమిరపకాయ తీసుకుని వేసుకున్నాను. పాటు తెల్లగడ్డ వేసుకున్నా, ఒక 3 తెల్లగడ్డలు వేసుకున్నా టేస్ట్ కోసమని. మనం గ్రైండ్ చేసిన పచ్చడి వచ్చి దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. ఒక 10 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేసుకోండి. ఇంకా ఇది ఫైనల్గా అయిపోయింది. ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఫైనల్గా పచ్చడి అయిపోయింది. ఇది పెద్దోళ్ళకైనా పిల్లలకైనా బాగా ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి ఒకసారి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీనే ఇది. మీకు ఛానల్గా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.